వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ఏదైతే గిరీష్ దారాబోన్ గారి పైన దాదాపు 3 సార్లు ఒక ఏదైతే సంబంధించిన దాడి జరిగింది, ఒకప్పుడు ఏమైతే ఆఫీస్ లోకి వచ్చి సిస్టమ్ చేసుకోపోయారు, అలాగే మార్నింగ్ జరుగుతూ ఉంటే కుట్రడానికి ప్రయత్నించారు, అలాగే మూడోసారి ఇంటి దగ్గరికి వచ్చి దాదాపు 98 మంది, అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్తా ఉన్నారు, వచ్చి చాలా దాడి చేసి ఇష్టాంతిగా కొట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ముద్రా సంఘ నాయకులు అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి, ముద్రాకు సంబంధించిన వ్యక్తి దానిపైన దాడి జరగడం ఎట్లా చూస్తారు? దీన్ని ఒక ముద్రాజుగానే కాదు, ఒక తోటి మానవుడిగా నేను మానవత్వంతో నేను స్పందిస్తా ఉన్నా. ఇది ఒక పాశవికమైనటువంటి దాడి. నేననే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఖండించాల్సినటువంటి ఒక దాడి. ఒక వ్యక్తిని నిస్సాయిని చేసి 100 మంది కొట్టడం అనేది ఏ లోకం ఇది, ఏ కాలము, ఏ స్థానంలో మనం ఉన్నాము, ఏ ప్రాంతంలో మనం నివసిస్తాము అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా మంది ఫోన్ చేసినారు, మా కమ్యూనిటీనే కాదు వేరు సామాజిక వర్గాలు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి, అన్న ఏందన్నా ఇది ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, మనం నిజంగానే హైదరాబాద్లో ఉంటున్నామా, తెలంగాణలో ఉంటున్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో బతుకుతున్నామా, లేకపోతే సూడాన్లో బతుకుతున్నామా, లిబియాలో బతుకుతున్నామా అనేటటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గిరీష్ గారు ఒకవేళ తప్పు చేస్తే మీరు గిరీష్ గారిని శిక్షించాలి చట్టపరంగా. కానీ వాళ్ళ తల్లి ఏం చేసిందండి? 60 సంవత్సరాల మాత ఏం చేసింది? 65 సంవత్సరాల వాళ్ళ తండ్రి ఏం చేసినాడు? 5 సంవత్సరాల 6 సంవత్సరాల వాళ్ళ పిల్లలు ఏం చేసినారు? దాదాపు అతని యొక్క సాధర్మచారిణిగా ఉన్నటువంటి భార్య ఏం చేసింది? ఎవరైనా మూర్ఖుడు వాళ్ళ యొక్క ఆడపిల్లలను తంతారా? పిల్లల్ని తంతారా? గుద్దుతారా? ఏం సమాజం ఇది? కాబట్టి ఇటువంటి దొంగలను, దుండగులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యావత్ సమాజానికి కూడా ఇది ఖచ్చితంగా ఇది చాలా మంచి జరుగుతుంది వాళ్ళు శిక్షిస్తే, లేకపోతే యావత్ సమాజానికే ప్రమాదం అని కూడా నేను చెప్తా ఉన్నా. దాడి జరుగుతూ ఉంటే దాదాపు 89 మంది వచ్చారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనుకోవచ్చు. ఎందుకంటే అంత 89 మంది వస్తే 2 కానిస్టేబుల్ పంపించిన దీంట్లో చూడొచ్చు. దీన్ని ఒక కుట్రగా చేస్తా ఉన్నా, కుట్రగా చూస్తా ఉన్నా. ఇది ముందే ఒక ప్లాన్ ప్రకారం, ప్రీ ప్లాన్ ప్రకారము మేము పోతాం, మేము కొడతాం, పోలీసులు మీరు స్పందించొద్దు అని నిజంగానే పోలీసులకు ఆదేశాలు జారీ చేసి వచ్చి దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది. లేకపోతే మీరు ఎక్కడైనా ఒక డీజే సౌండ్ పెట్టండి, 10 మంది పోలీసుల కంటే తక్కువ వస్తుంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక డీజే సౌండ్ పెడితే 10 మంది పోలీసులు వచ్చి నీ డీజే పరికరాన్ని తీసుకొని పోతారు. అటువంటిది 100 మంది వచ్చి నన్ను చంపుతున్నారు అని గంట సేపు ప్రాధాయపడితే కూడా నువ్వు రాలేదు అంటే దీని కుట్ర కాకపోతే ఏమనాలని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఎవరు ఉన్నారు అనుకోవచ్చు? అసలు దీనికి సంబంధించి 3 సార్లు జరిగింది దాడి. దీనికి సంబంధించి ఎవరు ఇంకా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజంగానే బండి సంజయ్ పైన కామెంట్ చేశాడని చెప్పి, అలాగే దానికి సంబంధించి నేను బండి సంజయ్ అంటావా అని చెప్పేసి కూడా కుట్టారని చెప్తా ఉన్నారు. మొదటిసారి దాడి జరిగినట్టు నిజంగానే ఎవరున్నారు? బండి సంజయ్ అన్న ఇంత కిందికి దిగజారి చేస్తారనేది నేను అనుకోను. ఎందుకంటే బండి సంజయ్ కూడా పేదల పక్షపాతి, వారు కూడా బీసీ కులానికి చెందినటువంటి మా యొక్క వ్యక్తి. కాబట్టి వారు చేసిరని కాదు, కొంతమంది వారి దగ్గర పేరు సంపాదించుకోవడం కోసం, హైలైట్ కావడం కోసం, వారి దృష్టిలో పడడం కోసం వారి పేరును ఉపయోగించినవని నేను అనుకుంటా ఉన్నా. అలా కాకపోతే నిజంగా బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఈ ఘటనతో నాకు సంబంధం లేదని కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ విషయంని ముఖ్యంగా వారే చొరవ తీసుకొని, ఎందుకంటే మనకి ఎవరైనా ఇక్కడ బయట నుంచి శక్తులు ఎవరైనా మనకు దాడి చేస్తారంటే మనల్ని కాపాడేటటువంటిది హోంశాఖ. అటువంటి హోంశాఖకు సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు వెంటనే స్పందించాల్సిందిగా నేను వాళ్ళని ప్రాధాయపడతా ఉన్నా, వేడుకుంటా ఉన్నా. అయినా పోలీస్ వ్యవస్థ కావచ్చు, నిజంగానే అన్నగారికి న్యాయం జరగకపోతే నెక్స్ట్ మీ ముద్రా సంఘాల నుంచి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతోంది? చూడన్నా, ఈ రోజు ఆరంభం మాత్రమే. మేము ఒక ఐక్య వేదికగా మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాము. తర్వాత మా సంఘ నాయకులందరూ కూడా వేరు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమైతా ఉన్నారు. ఇది ఈ రోజు ప్రారంభమైనది, ఇది ఎండు కాలేదు, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఒకవేళ వారి మీద చర్య తీసుకోకపోతే యావత్ సమాజం లేచి నిలబడుతుంది. ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటిది ముదిరాజులే. ముదిరాజుల సత్తా ఏందో గతంలో అందరికి తెలుసు. వాళ్ళు ఐక్యమైతే ఏమైతారో తెలుసు. వీళ్ళు ముదిరాజులు విడదీస్తున్నారు తప్ప, ఒక్కసారి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఒక్కసారి మేము ఏకమై చైతన్యం అయితే వీళ్ళందరినీ కూడా పాతాలను తొక్కుతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.